హాయ్ గైస్, మణిరత్నం తన డెబ్యూ మూవీ పల్లవి అనుపల్లవి సినిమా విశేషాలు మీకోసం. మణిరత్నం గారు తొలిసారి ఒక రైటర్ అండ్ ఒక డైరెక్టర్ గా అవతారం ఎత్తిన సినిమా. ఈ సినిమా కన్నడంలో తీశారు. అలాగే అనిల్ కపూర్ తొలిసారి కన్నడలో నటించారు. అనిల్ కపూర్ తో పాటు లక్ష్మి మరియు కిరణ్ వైరాలే నటించిన ఈ సినిమా పల్లవి అనుపల్లవి. ఈ సినిమాలో స్టోరీ ఏంటంటే, ఒక ఎక్కువ వయసు ఉన్న స్త్రీని ప్రేమించడం చుట్టూ తిరుగుతుంది. నిర్మాణ సంస్థ వీనస్ పిక్చర్స్, సినిమాటోగ్రఫీ బాలు మహేంద్ర, నిర్మించినది టి గోవిందరాజన్. ఈ సినిమాలో స్టోరీ లేకి వెళ్తే, అనిల్ కపూర్ కాలేజీ అమ్మాయి కిరణ్ వైరాలని ప్రేమిస్తున్నానని ప్రతిజ్ఞ చేసి ఉంటాడు. అయితే అనుకోకుండా తన భర్త నుండి విడిపోయిన వివాహిత లక్ష్మితో సన్నిహితంగా మెలిగి ఆ స్నేహంలో ఇరుక్కుంటాడు అనిల్ కపూర్. ఇక విపరీతమైన సామాజిక ఒత్తిడి మధ్య, నమ్మకం ఆకర్షణ మధ్య ఒక సన్నని గీతల తాకుతూ ప్రేమ యొక్క నిర్వచనంలో అనిల్ పోరాడుతుంటాడు. లక్ష్మి పట్ల తన ప్రేమ గందరగోళానికి గురవుతాడు. కిరణ్ ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. వీటి మధ్య తన వయస్సు తక్కువ ఉండడం వల్ల ఎలాగూ నిర్ణయించుకోలేని పరిస్థితుల్లో సున్నితంగా తీర్చిదిద్దారు మణిరత్నం గారు. ఇక సంగీతం ఇళయరాజా. ఈ సినిమాలో ఓ అద్భుతమైన పాట ఉంది. కనులు కనులు కలిసే సమయం, మనసు మనసు చేసే స్నేహం, నీ చెరువులో నీ చేతలలో వినిపించెను శ్రీరాగం, కనులు కనులు కలిపే సమయం, మనసు మనసు చేసే స్నేహం. ఈ పాట చాలా అద్భుతంగా ఉంది. ఈ సినిమాని తెలుగులో అదే పేరుతో పల్లవి అనుపల్లవి మరియు తమిళంలో ప్రియా ఓ ప్రియా అని డబ్ చేశారు. నేను పైన చెప్పిన పాటను ఐడియా సెల్యులర్ ప్రకటనకు ఈ పాటను టీమ్ ని వాడుకున్నారు. ఇక ఈ సినిమా జనవరి 7న 1983లో విడుదలై అబూ యావరేజ్ మూవీగానే నిలబడింది. పెద్ద సిటీస్ లో అయితే మంచి విజయం సాధించింది. 1982, 83 గాను కర్ణాటక రాష్ట్ర చలనచిత్ర పురస్కారాలు దక్కాయి ఈ సినిమాకి. ఉత్తమ స్క్రీన్ ప్లే మణిరత్నంగా, ఉత్తమ సినిమాటోగ్రాఫర్ బాలు మహేంద్ర, ఉత్తమ సంభాషణలో ఆర్ఎన్ జయగోపాల్. థ్యాంక్ యూ గైస్. మరో వీడియోతో మీ ముందుకు.